ఐపీఎల్ 19 సీజన్లో ఓటమెరుగని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది. ప్రత్యర్థి మారినా లక్ష్యం ఎంతైనా అలవోకగా ఛేదిస్తున్న పంజాబ్ ఈ టోర్నీ చరిత్రలోని అత్యధిక స్కోర్ను ఉఫ్మనిపించే రికార్డు నెలకొల్పింది. కేఎల్ రాహుల్ సెంచరీతో 265 పరుగుల సవాల్ విసిరిన ఢిల్లీకి షాక్ ఇస్తూ ఓపెనర్లు ప్రభసిమరన్ సింగ్, ప్రియాంశు ఆర్యాలు ఆకాశమే హద్దుగా చెలరేగి విజయానికి బాటలు వేశారు. ఐపీఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ ధాటికి రికార్డులు బద్దలైపోతున్నాయి. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తున్న పంజాబ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని కరిగించేసి రికార్డ్ పట్టేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరుతో గెలుపుపై ధీమాతో ఉండగా మేము ఎంతైనా కొట్టేస్తామంటూ పంజాబ్ హిట్టర్లు జట్టుకు 6వ విజయాన్ని కట్టబెట్టారు. తొలుత సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 152 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగి గర్జించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులను బౌండరీల వర్షంలో ముంచెత్తిన రాహుల్ పంజాబ్ కింగ్స్ బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగించాడు. పటిష్టమైన పంజాబ్ బౌలింగ్ దళాన్ని తుత్తునీయలు చేసిన రాహుల్ రెండో వికెట్కు నితీష్ రాణాతో కలిసి 220 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో బౌండరీలతో ఢిల్లీకి భారీ స్కోర్ అందించాడు. కేఎల్ రాహుల్ సెంచరీతో ఢిల్లీ 265 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆది నుంచి అటాకింగ్ గేమ్ ఆడింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్లు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 4లు, 6లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికే పంజాబ్ కింగ్స్ స్కోరు 116గా ఉంది. దీంతో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ పై పట్టు సాధించింది. ముఖ్యంగా ప్రభసిమరన్ సింగ్ 26 బంతుల్లో 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రియాంశు ఆర్య 17 బంతుల్లో 43 రన్స్ స్కోర్ చేశాడు. చివర్లో వికెట్లు పడడంతో పంజాబ్ కింగ్స్ ఒత్తిడిలో పడేలా కనిపించింది. కానీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరి వరకు నిలబడి జట్టుకు విజయాన్నందించాడు. 36 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 265 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 18.5 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఐపీఎల్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లో టీ20లో అత్యధిక సక్సెస్ఫుల్ రన్ చేజ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ టోర్నీలో 6వ విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు పంజాబ్ కింగ్స్ మాత్రమే. ఈ మ్యాచ్లో పంజాబ్ ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు ఢిల్లీ ఫీల్డర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్షర్ పటేల్ వేసిన 2.3 ఓవర్లో ప్రియాంశ్ క్యాచ్ను అందుకునేందుకు ప్రయత్నించి ఎంగిడి కింద పడ్డాడు. అతడి తల నేలకు బలంగా తాకింది. గాయం తీవ్రమైంది కావడంతో వెంటనే అంబులెన్స్ ను మైదానంలోకి తీసుకొచ్చి ఎంగిడిని ఆసుపత్రికి తరలించారు.